స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి? మనసా మరలా చోటియ్యవే నీ మదిలో ఎపిసోడ్ 13. హాస్పిటల్ వెళ్ళిన ప్రశాంత్, సిరి నీ డాడీగా నేను నీకు ఓకేనా అని అడుగుతాడు. సిరి సంతోషంగా ప్రశాంత్ని హగ్ చేసుకుని తండ్రి ప్రేమని ఫీల్ అవుతూ ఉంటుంది. ప్రశాంత్ని డాడీ 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 అని పిలుస్తూనే ఉంటుంది. సిరికి పెరుగన్నం తానే స్వయంగా తినిపించి పడుకోబెడతాడు ప్రశాంత్. మౌని ఏదో మాట్లాడబోయే లోపు ప్రశాంత్ తన చేతిని పట్టుకుని బయటకు తీసుకొచ్చి, మనం పెళ్లి చేసుకుందాం మౌని, నన్ను ఎలా నమ్మాలి అని అడిగావు కదా, ఇప్పుడైనా నన్ను నమ్ము ప్లీజ్, పాప కోసమైనా మనం పెళ్లి చేసుకుందాం అంటాడు. అయితే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అంటుంది మౌని. మనం స్త్రీ కోసం మాత్రమే భార్యాభర్తలం. నేను నీతో కలిసి ఉండను. ఒకరి పర్సనల్ విషయాలు ఇంకొకరు మాట్లాడుకోకూడదు. మీరు నన్ను పెళ్లి చేసుకున్న విషయం మీ ఇంట్లో చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మీ పేరెంట్స్ చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నాకేం అభ్యంతరం లేదు. పాపకి బాగయ్యాక డివోర్స్ కావాలంటే ఇచ్చేస్తాను అని అంటుంది మౌని. మౌని మాటలకి ప్రశాంత్కి కోపం వస్తున్నా తమాయించుకుని వింటూ ఉన్నాడు. అయిపోయిందా నువ్వు చెప్పడం? చెప్తున్నా విను. నా జీవితంలో నీకు తప్ప ఇంకొకరికి స్థానం లేదు. డివోర్స్ అన్న ప్రసక్తే లేదు. పాపకి బాగయ్యాక నువ్వు వెళ్ళిపోవడానికి ట్రై చేసినా నేను ఒప్పుకోను అని చెప్పి, పద ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అంటాడు. నీకు నా మీద నమ్మకం లేదుగా, ఆ నమ్మకం ఇప్పటి నుంచే కలిగిస్తాను అంటూ తనని తీసుకుని బయటకు వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి కూర్చోబెట్టి తను డ్రైవింగ్ సీట్ తీసుకున్నాడు. కార్లో గుడికి బయలుదేరతాడు. దారిలో విక్రాంత్కి కాల్ చేసి విషయం చెప్పి తాళి తీసుకురమ్మని చెప్తాడు. మౌని కార్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఎటు నుండి ఎటు వెళుతుంది తన జీవితం? అసలు అతన్ని ఎప్పటికీ చూడకూడదనుకుంది, కానీ అతని దగ్గరే పని చేయాల్సి వచ్చింది. పాప హెల్త్ కోసం అతన్ని హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అతనితో తాళి కట్టించుకోవాల్సి వస్తుంది. ఇంకా ఎన్ని అవమానాలు కష్టాలు పడాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కార్ గుడి దగ్గర ఆగింది. ప్రశాంత్ కిందకి దిగి మౌనిని పిలిచాడు. తను కారు దిగి చుట్టూ చూసి వెంకటేశ్వర స్వామి గుడిని చూస్తుంది. ప్రశాంత్ ముందు వెళ్తుంటే తను వెనకే వెళ్తుంది. అక్కడ పంతులు గారిని పెళ్లి జరిపించమని అడుగుతాడు ప్రశాంత్. ఆయన ఇప్పటికిప్పుడు చెప్తే ఎలా బాబు, ఏర్పాట్లు చేయాలిగా అంటారు. తాళి మాత్రం కట్టించండి చాలు అంటాడు ప్రశాంత్. సరే బాబు, ఒక 10 నిమిషాలు ఆగండి, రాహుకాలం వెళ్ళిపోతుంది అంటారు పంతులు గారు. మౌని ఒక స్తంభం దగ్గర కూర్చుంటుంది. ప్రశాంత్ విక్రాంత్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కాసేపటికి విక్రాంత్ వచ్చి, రేయ్ ఏం జరుగుతుంది, అసలేం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా? మమ్మీ నీ పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు నువ్విలా ఎవరికీ చెప్పకుండా చేసుకుంటే మమ్మీ డాడీ ఎంత సఫర్ అవుతారో. అండ్ అనిత వాళ్ళ డాడీకి మాటిచ్చారు. ఇవన్నీ ఆలోచించావా అంటాడు. అన్నా ప్లీజ్, మౌని పాప కోసం మాత్రమే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఇప్పుడు ఇంట్లో చెప్పి ముహూర్తాలు చూసే టైం లేదు. మళ్ళీ మౌని మనసు మార్చుకుంటే నా పాపని నేను ఎప్పటికీ చేరుకోలేను అంటాడు. అసలేం మాట్లాడుతున్నావు అని విక్రాంత్ అడిగితే, అన్ని విషయాలు తర్వాత చెప్తానయ్యా అంటాడు ప్రశాంత్. ఇంకేం మాట్లాడలేకపోతాడు విక్రాంత్. తను తెచ్చిన మంగళసూత్రాలు పంతులు గారికి ఇచ్చి కానివ్వమని చెప్తాడు. ఆయన అవి తీసుకుని దేవుడి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి ప్రశాంత్ చేతికిచ్చి అమ్మాయి మెడలో కట్టమంటారు. ప్రశాంత్ పంతులు గారు చదివే వేదమంత్రాల సాక్షిగా మౌని మెడలో 3 ముళ్ళు వేస్తాడు. తరువాత దండలు మార్చుకోమని వాళ్ళ చేతికి ఇస్తారు. అవి మార్చుకుని ఆయన కాళ్ళకి దండం పెట్టి ఆయనకి సంభావన ఇచ్చి వెనక్కి ప్రయాణం అవుతారు. విక్రాంత్ ఇంటికి వెళ్దాం అంటాడు. వద్దు, ఇంట్లో తెలియాల్సిన అవసరం లేదు. నేను నా కూతురి దగ్గరికి వెళ్ళాలి అంటుంది మౌని. ముందు ఇంటికి వెళ్దాం, తర్వాత హాస్పిటల్కి వెళ్దాం అంటాడు విక్రాంత్. మౌని ఏదో అనబోతుంటే విక్రాంత్, చూడండి, మీరిద్దరూ ఎటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నారో నాకు తెలియదు, కానీ ఇంట్లో వాళ్ళకి ఎప్పటికైనా తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే ముందు ఇంటికి వెళ్దాం, ఆ తర్వాత మీకు నచ్చినట్టు చేసుకోండి అని సీరియస్గా చెప్తాడు. కానీ మౌని, ఇంట్లో తెలియాల్సిన అవసరం లేదని చెప్తున్నాగా, ఇది శాశ్వతంగా ఉండే బంధం కాదు అని ఇంకా ఏదో చెప్పబోతుంటే ప్రశాంత్ మౌని దగ్గరకు వచ్చి, ఇంకేం మాట్లాడొద్దు మౌని, ప్లీజ్, మనం ఒకసారి ఇంటికి వెళ్ళి వెంటనే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోదాం అని చెప్తాడు. దాంతో మౌని సైలెంట్గా ఉండిపోతుంది. ముగ్గురు కిందకి దిగి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే ప్రశాంత్ ఇంకా మౌని వెనక కూర్చుంటారు. విక్రాంత్కి మనసులో చాలా గందరగోళంగా కంగారుగా ఉంది. అతనికి తెలుసు వాళ్ళ అమ్మగారు ప్రశాంత్ పెళ్లి విషయంలో ఎన్నో ఆశలు పెట్టుకున్నారని. కానీ
వీళ్ళిద్దరూ ఇప్పుడు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆవిడ మనసు ఎంతగా బాధపడుతుందో, అసలు వాళ్ళ డాడీ ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తారో లేదో కూడా తెలియడం లేదు. అసలు పరిస్థితులన్నీ చక్కబడ్డాక తానే ఇంట్లో అందరినీ ఒప్పించాలనుకున్నాడు. కానీ ప్రశాంత్ తొందరపడ్డాడని బాధపడుతున్నాడు మనసులో విక్రాంత్. కాసేపటికి కారు ఇంటి ముందు ఆగుతుంది. ముందు విక్రాంత్ దిగి తరువాత ప్రశాంత్ ఇంకా మౌనికని దిగమని చెప్తాడు. మౌని ఆ ఇంటిని పరిసరాలని చూసే పరిస్థితుల్లో లేదు. ఇప్పుడు ఆమె ఆ ఇంటికి కోడలు. అసలు ఆమెకి ఆ విషయమే నచ్చడం లేదు. తను అతనికి భార్యగా వాళ్ళ ఇంట్లో తెలియాలి అనుకోలేదు. ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాలని కూడా అనుకోలేదు. కానీ పరిస్థితులు అలా వచ్చాయి. విక్రాంత్ వాళ్ళిద్దరినీ బయట నించోమని చెప్పి తను లోపటికి వెళ్తాడు. వాళ్ళ మమ్మీని కళ్ళతోనే వెతుకుతాడు. కిచెన్లో ఉన్నట్లుగా తెలుస్తుంటే ఆవిడ చేయి పట్టుకుని హాల్లోకి తీసుకువచ్చి, మమ్మీ, నీకొక విషయం చెప్తాను, అస్సలు కంగారు పడద్దు అని చెప్తాడు. ఏమైందిరా, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతారు రాజీగారు. తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు మమ్మీ అంటాడు విక్రాంత్. జోక్ చేస్తున్నావా విక్రాంత్? వాడు నువ్వు ఎన్నైనా మాట్లాడండి, కానీ ఇలా పెళ్లి విషయంలో మాత్రం అస్సలు జోక్ చేయొద్దు అంటారు రాజీగారు. నో మమ్మీ, నిజంగానే తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు అంటాడు విక్రాంత్. వెంటనే ఆవిడ షాక్ అయి, ఎక్కడున్నాడు వాడు అని అడుగుతారు. ఆవిడ చేయి పట్టుకొని బయటకు తీసుకుని వస్తాడు విక్రాంత్. గుమ్మం దగ్గర పూలదండలతో మౌని ఇంకా ప్రశాంత్ కనిపిస్తారు. ఇంతకు ముందు పార్టీలో ఒకసారి, విక్రాంత్ పెళ్లిలో మరోసారి మౌనిని చూసి ప్రశాంత్కి ఇంత చక్కనైన భార్య రావాలనుకున్నారు. కానీ తనకు ఒక పాప కూడా ఉందని ఆవిడకి తెలిసి, పోనీలే మనకి రాసిపెట్టలేదు అనుకున్నారు. అంటే పెళ్ళయ్యి ఒక బిడ్డ ఉన్న అమ్మాయిని తన కొడుకు రెండో పెళ్లి చేసుకున్నాడు అన్న విషయాన్ని ఆవిడ అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. దాంతో అమాయకంగా కనిపిస్తున్న మౌనియే ఆస్తి కోసం ఇలా చేసుంటుందని నెగిటివ్గా ఫీల్ అవుతున్నారు. మౌని వంక కోపంగా చూస్తూ ఏదో మాట్లాడబోయారు. కానీ అంతలోనే అక్కడికి వచ్చారు ప్రశాంత్ తండ్రి రవీంద్ర గారు. వాళ్ళిద్దరినీ అలా చూసి షాక్ తిన్నారనే చెప్పాలి. తరువాత బయట పని వాళ్ళందరూ వచ్చి వాళ్ళనే వింతగా చూస్తుంటే, ముందు లోపలికి పదండి, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి వాళ్ళిద్దరికీ హారతివ్వనమని శ్వేతకి చెప్తారు. శ్వేత హారతివ్వడంతో ఇద్దరు కుడికాలు ముందు పెట్టి లోపలికి వస్తారు. విక్రాంత్ శ్వేతతో, మౌనిని నీ రూమ్కి తీసుకెళ్లి కాఫీ ఇవ్వు అని చెప్తాడు. శ్వేత అలాగే మౌనిని తీసుకుని తన రూమ్లోకి వెళుతుంది. మీరు ఇక్కడే ఉండండి, నేను మీకోసం కాఫీ ఏదైనా తీసుకుని వస్తాను అని చెప్పి ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోతుంది. అక్కడే ఒక సోఫాలో కూర్చుని ఉంటుంది మౌని. అసలు ఆమె ఏం చేస్తుందో ఆమెకు కూడా అర్థం కావడం లేదు. ఇటు ప్రశాంత్ విక్రాంత్ రూమ్లోకి వెళ్ళి పూలదండలు తీసి టేబుల్ మీద పెట్టి ఫ్రెష్ అయ్యి బయటకు వస్తాడు. విక్రాంత్, ఇప్పుడు చెప్పు, అసలు ఏం జరిగింది? పాప కోసం పెళ్లి చేసుకోవడం ఏంటి అని అడుగుతాడు. కానీ ప్రశాంత్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ప్రశాంత్, అడిగేది నిన్నే, సమాధానం చెప్పు, అన్నిటికీ మౌనం సమాధానం కాదు అని కాస్త గట్టిగా అడుగుతాడు. దాంతో పాప నా కన్న కూతురన్నయ్యా అని అంటాడు ప్రశాంత్. వాట్? అసలు ఏమంటున్నావురా అని అడుగుతాడు విక్రాంత్. నిజమన్నయ్య, పాప నా కన్న కూతురు అని చెప్పి విజయ్ వాళ్ళిద్దరి DNA టెస్ట్ చేయడం, అది 100% మ్యాచ్ అవ్వడం, తర్వాత మౌనిని నిలదీయడం, అన్ని విషయాలు విక్రాంత్కి చెప్తాడు. విక్రాంత్ ఏం మాట్లాడాలో తెలియక షాక్లో ఉండిపోతాడు. ఒంటరిగా చాలా కష్టాలు పడిందన్నయ్య మౌని. తనని వదిలేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను. అందుకే నన్ను క్షమించలేకపోయిందేమో. తనను నమ్మించి తల్లిని చేసి వదిలేశాను. పైగా అనకూడని మాటలని తనని ఇంకా బాధ పెట్టాను. నా మీద నాకే చాలా కోపంగా ఉంది అంటూ పక్కనే ఉన్న గోడని చాలా గట్టిగా పంచిస్తాడు. దాంతో చర్మం చిట్లి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. విక్రాంత్ వెంటనే లేచి నిలబడి, ఏం చేస్తున్నావురా? ఇప్పుడు నిన్ను నువ్వు గాయపరుచుకున్నంత మాత్రాన జరిగింది మార్చగలవా? లేదుగా. అందుకే ఇలా నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోవడం మానేసి నెక్స్ట్ ఏం చెయ్యాలో ఆలోచించు. ఇన్నాళ్ళు ఆమె నీ చెయ్యి పట్టుకునే అవకాశం ఇస్తే చాలనుకున్నావు.
కానీ ఇప్పుడు నీ భార్య అయింది అన్నావుగా, మాటలతో కాకుండా చేతలతో తన మీద ప్రేమను చెప్పాలని. అలాగే చూపించు అని చెప్పి తన చేతికైన గాయాన్ని క్లీన్ చేసి బ్యాండేజ్ వేస్తాడు విక్రాంత్. ఇంతలో శ్వేత వచ్చి మావయ్య మిమ్మల్ని ఇద్దరినీ పిలుస్తున్నారు అంటూ చెప్తుంది. ఓకే, వస్తున్నాం. ఇంతకీ తనెక్కడుంది అని అడుగుతూ విక్రాంత్. నా రూంలోనే ఉంది, కాఫీ ఇచ్చాను అని చెప్తుంది శ్వేత. ప్రశాంత్, విక్రాంత్ ఇద్దరూ కిందకి దిగుతూ ఉంటారు. ఇప్పుడు డాడీకి ఏం చెప్పాలిరా? నా మొహం ఎలా చూపించాలి? నేను కాలేజ్ టైంలోనే ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేసి వదిలేశాను, తల్లిని చేసి వదిలేశాను అని చెప్పాలా? మీ పెంపకంలో ఇంత వెధవలాగా మారానని చెప్పాలా? భయంగా ఉందిరా. మమ్మీ నన్ను ఇన్నాళ్ళు హీరోలా చూసేది, కానీ ఇప్పుడు నన్ను అమ్మాయిల్ని మోసం చేసే ఒక వెధవలా చూస్తుందేమో. చాలా భయంగా ఉంది అంటాడు. విక్రాంత్ తమ్ముడి భుజం చుట్టూ చేయి వేసి, ఏది ఏమైనా మనం నిజాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలిరా. నేనున్నాగా, డాడీతో నేను కూడా మాట్లాడతాను, టెన్షన్ పడకు అని చెప్పి కిందకి తీసుకుని వెళ్తాడు. ఇంతలో కింద రాజీగారు, పెళ్ళయి ఒక బిడ్డ తల్లిని పెళ్లి చేసుకున్నాడండి వాడు. నేను ఈ పెళ్లిని ఎంత మాత్రం అంగీకరించను అని వాళ్ళ డాడీతో మాట్లాడుతున్న మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి ప్రశాంత్కి. ఆవిడ ప్రశాంత్ వంక కోపంగా చూస్తుంది. అతను తల్లిదండ్రులిద్దరి వంక చూస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, డాడ్, మామ్, వినండి. నాకు మౌని కాలేజ్ టైం నుండే తెలుసు. ఒకసారి నేను కాలేజీలో డిబార్ అయ్యాను. మీకు గుర్తుందో లేదో, నన్ను డిబార్ చేయించింది మౌనినే. అదే కోపంతో ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పి తరువాత మోసం చేసి ఫారెన్ వెళ్ళిపోయాను అని చెప్తాడు. అయితే ఇప్పుడు కనిపించిందని పెళ్ళై ఒక బిడ్డ ఉన్న అమ్మాయిని తెలిసి కూడా పెళ్లి చేసుకుంటావా అని కోపంగా అడుగుతుంది రాజీగారు. అమ్మా ప్లీజ్, నేను చెప్పేది విను అంటాడు ప్రశాంత్. నేను ఒప్పుకోనురా, దీనికి నేనెంత మాత్రం సహించను అంటారు ఆవిడ. ఎవరికో పుట్టిన బిడ్డని నీ బిడ్డగా తాకేంత గొప్ప మనసు నీకుందేమో, కానీ నాకు లేదు అంటారు ఆవిడ. అమ్మా ప్లీజ్, వాడు చెప్పేది పూర్తిగా విను. సిరి ప్రశాంత్ కన్నబిడ్డమ్మా, వాడి రక్తం మన వంశం అని చెప్తాడు విక్రాంత్. దాంతో ఆవిడ కళ్ళు పెద్దవి చేసి ప్రశాంత్ వైపు చూస్తారు. ప్రశు, అన్నయ్య అబద్ధం చెప్తున్నాడు కదా, నిజం చెప్పు. నువ్వు ఆ పాపకి తండ్రి అవ్వడం ఏంటి అని అడుగుతారు. కాదమ్మా, నిజం. మౌనికి అసలు పెళ్లి కాలేదు. తనను ప్రేమ పేరుతో నేనే నమ్మించి తనకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వదిలేసి ఫారెన్ వెళ్ళిపోయా. అసలు తన ప్రెగ్నెన్సీ గురించి నాకప్పుడు తెలియదు అంటాడు ప్రశాంత్. అయితే ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడొచ్చి ఆ పాప నీ కూతురుని ఎందుకు చెప్పింది? ఆస్తి కోసమే కదా ఇప్పుడు చెప్పింది నీకు అని కోపంగా అంటారు ఆవిడ. ఆవిడ మాటలు రూమ్ నుండి బయటకు వస్తున్న మౌనికి కూడా వినిపిస్తాయి. తన అడుగుల చప్పుడు విని అందరూ మౌని వైపు చూస్తారు. తన మొహంలో కొంచెం కూడా బాధ లేదు, అసలు ఎటువంటి మార్పు లేదు. అసలు వాళ్ళు మాట్లాడుకుంటుంది తన గురించే కాదన్నట్టు డోర్ వైపు బయటకు వెళ్ళడానికన్నట్టు అడుగులు వేస్తుంది. ప్రశాంత్ ఆమె దగ్గరకు వెళ్ళి, ఎక్కడికి వెళ్తున్నావు మౌని? నేను కూడా వస్తాను, ప్లీజ్ ఆగు అంటాడు. నేను నా కూతురు దగ్గరకు వెళ్తున్నాను, మీరు మీ ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేసుకోండి. అలాగే ఇంకో విషయం, నాకు మీ ఆస్తుల మీద ఎటువంటి ఆశ లేదు, అలాగే మీ మీద కూడా. అసలు మనకి పెళ్లి జరిగిన విషయం మీ ఇంట్లో కూడా తెలియనవసరం లేదని మీకు చెప్పాను. అయినా కూడా మీరే ఇక్కడికి తీసుకొచ్చారు. నాకంటూ ఒక జాబ్ ఉంది, నా కూతుర్ని పెంచుకోగల స్తోమత కూడా ఉంది అంటూ రాజీగారి వైపు చూసి తను బయటకు వెళ్ళిపోతుంది. ప్రశాంత్ కూడా ఆమె వెనకే వెళ్ళి ఆమెని కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం అనిత పేరెంట్స్కి ఏం సమాధానం చెప్పాలి? అందరి ముందు పార్టీలో ఇద్దరికి మ్యారేజ్ అని అనౌన్స్ చేశాంగా, ఇప్పుడు వీడిలా చేశాడు అంటారు రాజీగారు. దాంతో విక్రాంత్ కోపంగా, మా వాడికి చెప్పకుండా, అసలు వాడికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమో లేదో కూడా తెలుసుకోకుండా మాటిచ్చింది మీరు, ఇప్పుడు వాడినంటే ఎలా అంటాడు. ప్రశాంత్ తల్లి రాజీగారు తన భర్త రవీంద్ర గారితో, చూడండి,
వాడెలా వెళ్ళిపోతున్నాడో. ఇక్కడ మనం మాట్లాడుతున్నాం కదా! కనీసం మన మాటలు కూడా వినిపించుకోకుండా ఆ అమ్మాయి ఏదో అన్నదని తన కోసం వెళ్ళిపోతున్నాడు అంటారు. దాంతో విక్రాంత్, అమ్మా ప్లీజ్ ఒక్కసారి ఆ అమ్మాయి ప్లేస్‌లో ఉండి ఆలోచించు. పెళ్లి అవ్వకుండా తల్లై ఒంటరిగా ఆ అమ్మాయి ఎన్ని కష్టాలు పడి ఉంటుంది. ప్రశాంత్ తన కోసమే అమ్మా సుధీర్ అంకుల్ కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. అప్పటి నుంచి తనకి సారీ చెప్తూనే ఉన్నాడు. తనని పెళ్లి చేసుకోవాలని ఎంతో ఆశపడ్డాడు. కానీ ఇప్పటి వరకు ఆమె అస్సలు అంగీకరించలేదు. అంతేకాదు పాపని తమ్ముడి కూతురని కూడా చెప్పలేదు. ఇప్పుడు పాపకి ఆరోగ్యం బాగాలేదమ్మా అంటాడు. అంటే ఏమైంది పాపకి అని ఆదుర్దాగా అడుగుతారు రాజీగారు. అమ్మా తనకి హెపాటిక్ డిజార్డర్ ఉంది. లివర్ ప్లాంట్ సర్జరీ చేయాల్సి వచ్చింది. తన బ్లడ్ గ్రూప్ పాప బ్లడ్ గ్రూప్‌తో మ్యాచ్ అవ్వకపోతే ఏం చేయాలని ఆలోచనలో ఉన్న మౌనికి ప్రశాంత్‌ది సేమ్ బ్లడ్ గ్రూప్ అని తాను ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేయించుకుంటానని చెప్పాడు. అయినా కూడా ఆ అమ్మాయి పాప తన కూతురని చెప్పలేదు. అన్నీ మ్యాచ్ అవుతుంటే అనుమానం వచ్చి విజయ్ టెస్ట్ చేశాడు. దాని ద్వారానే ప్రశాంత్ కూతురని తెలిసింది. లేకపోతే ఎప్పటికీ ఆ అమ్మాయి చెప్పేది కాదేమో అంటాడు విక్రాంత్. అయ్యో ఎంత పని జరిగిందిరా, నేనొకసారి పాపని చూడాలిరా, ఎంత ముద్దుగా ఉంటుంది అంటారు రాజీగారు. లేదమ్మా ఇప్పుడొద్దు, రేపు వెళ్దాంలే అంటాడు విక్రాంత్. రేపెందుకురా, ఇప్పుడే వెళ్దాం, నేను వెంటనే పాపని చూడాలి అంటారు ఆవిడ. రేపే సర్జరీమా, తమ్ముడు కూడా రేపటి నుంచి ఒక 1 వీక్ హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది. సో రేపు వెళ్దాం అంటాడు విక్రాంత్. ఆవిడకి వరుసగా తెలుస్తున్న నిజాలకి ఇంకేం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతారు. రవీంద్ర గారు ఆవిడ భుజం మీద చేతులు వేసి, ఒక్కోసారి మనం అనుకోనిది జరగడమే జీవితం అని, నిజం తెలుసుకున్న నువ్వే ఇంత బాధపడుతుంటే ఒంటరిగా ఇన్నాళ్ళు ఆ అమ్మాయి ఎన్ని బాధలు పడుంటుంది. భర్త లేకుండా ఒక బిడ్డని కన్న ఆ అమ్మాయిని ఈ సమాజం ఎన్ని మాటలు అనుంటుంది. ఇవన్నీ ఆలోచించావా అంటారు. దాంతో ఆవిడ ఆయన భుజం మీద తలవాల్చి ఏడుస్తూ ఉంటారు. అసలు ప్రశాంత్ గురించి ఆలోచించావా? ఇన్నాళ్ళు వాడిని చాలా గొప్పగా అనుకున్నా. నా కొడుకు ఏదైనా సాధించగలడని మొన్న కూడా సమర్థించావు. కానీ ఇప్పుడు వాడిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? చిన్న వయసులో తెలిసి తెలియక ఆ అమ్మాయి చేసిన తప్పుకి ప్రేమించినట్లు నటించి ఆ అమ్మాయిని మోసం చేసి వదిలేశాడు. అసలు ఇలాంటి వాడు మన పెంపకంలో తయారవుతాడని నేనెప్పుడూ ఊహించలేదు అని బాధగా కోపంగా ఆయన గదిలోకి వెళ్ళిపోతారు. రాజీగారు ఆలోచిస్తూ అక్కడే సోఫాలో కూర్చుని ఉండిపోతారు. చూద్దాం మరి మౌని ప్రశాంత్‌తో కలిసి ఉండడానికి ఒప్పుకుంటుందో లేదో నెక్స్ట్ ఎపిసోడ్‌లో. బాయ్ ఫ్రెండ్స్. నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.